తోటకూర ఫ్రై ఇలా ఈజీగా చేసేయండి. ఆకుకూరలు ఇష్టపడని వారు కూడా 2 ముద్దలు ఎక్కువగా తింటారు. 2 తోటకూర కట్టలను శుభ్రంగా కడిగి కాడలతో సహా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పసుపు వేసి దూరగా వేగాక తరిగి పెట్టుకున్న తోటకూరని తాలింపులో వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి బాగా కలపండి. తోటకూర కాస్త మెత్తపడ్డాక మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. ఈలోపు 10-12 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి మగ్గిన తోటకూరలో వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు మగ్గించండి. ఇలా వెల్లుల్లి వేయడం వలన కూర కమ్మని రుచితో పాటు గుమగుమలాడుతుంది. ఈలోపు 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కారము, తగినంత ఉప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి. తోటకూర బాగా మగ్గిన తర్వాత కొబ్బరి కారం వేసి అంతా కలిసేలా బాగా కలపండి. టేస్టీ తోటకూర ఫ్రై రెడీ.